భారత్ వైమానిక శక్తి ఇప్పుడు కొత్త యుగంలోకి అడుగుపెడుతోందా? దశాబ్దాలుగా విదేశీ యుద్ధ విమానాల కొనుగోళ్లపై ఆధారపడిన భారత రక్షణ వ్యూహం ఇప్పుడు పూర్తిగా కొత్త దిశలో ప్రయాణిస్తోంది. 260 సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాల అప్గ్రేడ్, 114 మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ల కొనుగోలు, పూర్తిగా స్వదేశీ 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానం AMCA అభివృద్ధి. ఈ 3 నిర్ణయాలు కేవలం వైమానిక దళాన్ని బలోపేతం చేయడానికే కాదు, భారత రక్షణ స్వావలంబనకు కొత్త పునాదులు వేస్తున్నాయి. విదేశాల నుంచి యుద్ధ శక్తిని కొనుగోలు చేసే దేశంగా కాదు, ప్రపంచానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే దేశంగా భారత్ ఎదగాలనే లక్ష్యంతో ఈ వ్యూహం అమలవుతోంది. భారత వైమానిక దళ భవిష్యత్తును మార్చే ఈ మహావ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్. ఒకప్పుడు భారత్కు కొత్త యుద్ధ విమానం కావాలంటే విదేశాల వైపు చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. భారత వైమానిక దళం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 3 స్థాయిల వ్యూహాన్ని అమలు చేస్తోంది. దాదాపు 260 సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలను సూపర్ సుఖోయ్ ప్రమాణాలకు అప్గ్రేడ్ చేయడం, 114 మల్టీరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ల కొనుగోలు, పూర్తిగా స్వదేశీ 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానం AMCA అభివృద్ధి. ఈ 3 నిర్ణయాలు భారత వైమానిక శక్తిలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాయి. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, భారత్ ప్రస్తుతం కొత్త సుఖోయ్ 57 యుద్ధ విమానాల కొనుగోలు దిశగా వెళ్లకుండా ఇప్పటికే ఉన్న సామర్థ్యాన్ని ఆధునీకరించే మార్గాన్ని ఎంచుకుంది. అంటే కొత్త విమానాలను కొనుగోలు చేయడంపై మాత్రమే ఆధారపడకుండా ఇప్పటికే ఉన్న బలాన్ని మరింత శక్తివంతంగా మార్చే ప్రయత్నం ప్రారంభమైంది. దీంతో తక్కువ సమయంలోనే అధిక యుద్ధ సామర్థ్యాన్ని సాధించవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రణాళికలో మరో విశేషం కూడా ఉంది. అప్గ్రేడ్ అయ్యే సుఖోయ్ యుద్ధ విమానాల్లో స్వదేశీ రాడార్లు, ఏవియానిక్స్, ప్రెసిషన్ వెపన్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు అమర్చనున్నారు. అంటే కేవలం విమానాన్ని మెరుగుపరచడం కాదు, భారత రక్షణ పరిశ్రమను కూడా బలోపేతం చేయడం ఈ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. చివరగా చూస్తే ఇది కేవలం యుద్ధ విమానాల కొనుగోలు ప్రణాళిక కాదు, విదేశాల నుంచి యుద్ధ సామర్థ్యాన్ని కొనుగోలు చేసే దశ నుంచి స్వదేశంలోనే రూపకల్పన చేసి తయారు చేసి నియంత్రించే దశకు భారత్ అడుగు పెడుతున్న సంకేతం. రాబోయే దశాబ్దాల్లో భారత వైమానిక శక్తిని నిర్ణయించేది ఈ 3 స్థాయిల వ్యూహమే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుద్ధ విమానాల బలం అంటే కేవలం ఎన్ని విమానాలు ఉన్నాయన్నది మాత్రమే కాదు, ఆ విమానాలు ఎంత వేగంగా సమాచారాన్ని సేకరిస్తాయి, ఎంత దూరంలోని లక్ష్యాన్ని గుర్తిస్తాయి, ఎంత ఖచ్చితంగా దాడి చేయగలవు, శత్రువు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ను ఎలా ఎదుర్కొంటాయి. ఇవే ఆధునిక వైమానిక యుద్ధంలో విజయాన్ని నిర్ణయిస్తున్న అంశాలు. అందుకే భారత్ ఇప్పుడు సంఖ్యల పోటీకి బదులుగా సాంకేతిక ఆధిపత్యం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సూపర్ సుఖోయ్ అప్గ్రేడ్ ప్రోగ్రాం అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం భారత వైమానిక దళంలో సేవలందిస్తున్న సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలకు అత్యాధునిక సెన్సర్లు, AESA రాడార్లు, స్వదేశీ మిషన్ కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు, దీర్ఘశ్రేణి ప్రెసిషన్ ఆయుధాలను సమీకరించే ప్రణాళిక అమల్లోకి వస్తోంది. దీంతో ఈ విమానాల యుద్ధ సామర్థ్యం పూర్తిగా కొత్త స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడ మరో ముఖ్యమైన వ్యూహం కూడా ఉంది. ఒకేసారి మొత్తం కొత్త విమానాలను కొనుగోలు చేయడం కంటే ఇప్పటికే ఉన్న శక్తివంతమైన ప్లాట్ఫామ్ను ఆధునికీకరించడం సమయం, వ్యయం, ఆపరేషనల్ సిద్ధత పరంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో భారత వైమానిక దళం తన యుద్ధ సిద్ధతను కొనసాగిస్తూనే భవిష్యత్ తరానికి అవసరమైన సాంకేతిక మార్పులను క్రమంగా అమలు చేసే అవకాశం లభిస్తోంది. ఈ వ్యూహం మరో కీలక సందేశాన్ని కూడా ఇస్తోంది. రాబోయే యుద్ధాలు కేవలం పైలట్ల ధైర్యంతోనే గెలవబడవు. డేటా, సెన్సర్లు, కృత్రిమ మేధస్సు, నెట్వర్క్ ఆధారిత యుద్ధ సామర్థ్యం కూడా అంతే కీలకంగా మారబోతున్నాయి. అందుకే భారత్ తన వైమానిక శక్తిని కేవలం బలంగా మాత్రమే కాదు, స్మార్ట్గా, స్వయం సమృద్ధిగా, భవిష్యత్ సాంకేతికతకు అనుగుణంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతోంది. ఇదే భారత రక్షణ వ్యూహంలో కనిపిస్తున్న అత్యంత కీలకమైన మార్పు. గతంలో ప్రతి కొత్త యుద్ధ విమానం కోసం విదేశీ కంపెనీలతో చర్చలు, సాంకేతిక బదిలీ, విడిభాగాల సరఫరా, నిర్వహణ ఒప్పందాలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు భారత్ తీసుకుంటున్న కొత్త వ్యూహం పూర్తిగా భిన్నంగా ఉంది. స్వదేశంలోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, కీలక వ్యవస్థలను దేశీయ పరిశ్రమలతో తయారు చేయడం, దీర్ఘకాలంలో విదేశీ ఆధారాన్ని తగ్గించడం, ఇవే ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ అత్యంత ప్రాధాన్యమైన ప్రాజెక్టు AMCA. ఇది కేవలం మరో యుద్ధ విమానం కాదు, భారతదేశం స్వయంగా
రూపొందిస్తున్న 5వ తరం స్టెల్త్ యుద్ధ విమాన కార్యక్రమం. ఒక దేశం 5వ తరం యుద్ధ విమానాన్ని స్వయంగా అభివృద్ధి చేయగలిగితే అది కేవలం రక్షణ శక్తిని మాత్రమే కాదు, సాంకేతిక సామర్థ్యాన్ని కూడా ప్రపంచానికి చాటినట్లే. అందుకే ఏఎంసీఏ విజయాన్ని భారత రక్షణ పరిశ్రమ భవిష్యత్తును నిర్ణయించే ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ఇంకో వ్యూహాత్మక అంశం కూడా ఉంది. రాడార్లు, ఏవియానిక్స్, ఆయుధ వ్యవస్థలు, మిషన్ సాఫ్ట్వేర్, నిర్వహణ వ్యవస్థలన్నీ దేశీయంగా అభివృద్ధి చేయగలిగితే అంతర్జాతీయ ఆంక్షలు, విడిభాగాల కొరత, సరఫరా అంతరాయాలు భారత వైమానిక దళంపై ప్రభావాన్ని చూపే అవకాశం గణనీయంగా తగ్గుతుంది. యుద్ధ పరిస్థితుల్లో ఇదే అత్యంత పెద్ద వ్యూహాత్మక బలంగా మారుతుంది. చివరగా చూస్తే భారత్ ఇప్పుడు యుద్ధ విమానాలను కొనుగోలు చేసే దేశంగా కాకుండా యుద్ధ సాంకేతికతను రూపొందించే దేశంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. రేపటి యుద్ధాల్లో విజయం సాధించేది ఎక్కువ ఆయుధాలు కలిగిన దేశం మాత్రమే కాదు, వాటి రూపకల్పన, సాంకేతికత, నియంత్రణపై పూర్తి ఆధిపత్యం సాధించిన దేశం. అదే దిశగా భారత్ వేస్తున్న ఈ అడుగులు రాబోయే దశాబ్దాల్లో దేశ రక్షణ స్వావలంబనకు బలమైన పునాదిగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఆధునిక యుద్ధాల్లో విజయం సాధించేది ఒక అత్యాధునిక యుద్ధ విమానంతో కాదు, ఒకదానికొకటి తోడ్పడే సమగ్ర వైమానిక వ్యవస్థతో. అదే విషయాన్ని భారత్ ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకుంది. అందుకే ఒకేసారి సూపర్ సుఖోయ్, ఎంఆర్ఎఫ్ఏ, ఏఎంసీఏ అనే 3 ప్రాజెక్టులను సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తోంది. ఈ 3 ప్రాజెక్టులు విడివిడిగా కనిపించినా వాటి అంతిమ లక్ష్యం మాత్రం ఒక్కటే: భారత వైమానిక దళాన్ని వచ్చే 3 దశాబ్దాల అవసరాలకు సిద్ధం చేయడం. గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే, భారత వైమానిక దళంలో ప్రస్తుతం కొన్ని స్క్వాడ్రన్లు సేవల నుంచి తప్పుకుంటున్నాయి. ఈ లోటును భర్తీ చేయాలంటే కేవలం ఒకే రకమైన విమానాలపై ఆధారపడడం సరిపోదు. అందుకే తక్షణ అవసరాలకు ఎంఆర్ఎఫ్ఏ, మధ్యకాల అవసరాలకు సూపర్ సుఖోయ్ ఆధునికీకరణ, దీర్ఘకాల వ్యూహానికి ఏఎంసీఏ అనే 3 స్థాయిల ప్రణాళిక రూపొందించబడింది. ఈ విధానం వల్ల యుద్ధ సిద్ధతలో ఎలాంటి ఖాళీ ఏర్పడకుండా చూసే అవకాశం ఉంటుంది. ఈ వ్యూహం మరో ముఖ్యమైన ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. దేశీయ రక్షణ పరిశ్రమ, ప్రైవేట్ సంస్థలు, పరిశోధన సంస్థలు, హెచ్ఏఎల్, డిఆర్డీఓ వంటి సంస్థలు ఒకే లక్ష్యంపై కలిసి పనిచేసే అవకాశం పెరుగుతోంది. దీంతో కేవలం భారత వైమానిక దళమే కాదు, దేశీయ రక్షణ తయారీ రంగం కూడా ప్రపంచ స్థాయిలో పోటీ పడగల సామర్థ్యాన్ని సంపాదించే దిశగా ముందుకు సాగుతోంది. వేలాది అత్యున్నత సాంకేతిక ఉద్యోగాలు, దేశీయ పరిశోధన, ఎగుమతి అవకాశాలు కూడా దీనితో అనుసంధానమై ఉన్నాయి. ఇది యుద్ధ విమానాల ప్రణాళిక మాత్రమే కాదు, భారత్ను ప్రపంచ రక్షణ సాంకేతిక శక్తిగా మార్చే దీర్ఘకాలిక బ్లూ ప్రింట్. ఒకప్పుడు ప్రపంచం నుంచి యుద్ధ విమానాలు కొనుగోలు చేసిన భారత్ ఇప్పుడు ప్రపంచానికి అత్యాధునిక వైమానిక సాంకేతికతను అభివృద్ధి చేసే దేశంగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ మార్పు విజయవంతమైతే భారత వైమానిక శక్తి మాత్రమే కాదు, దేశ వ్యూహాత్మక స్వాతంత్ర్యం కూడా కొత్త స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఒక దేశ భద్రతను నిర్ణయించేది కేవలం సైనికుల ధైర్యం మాత్రమే కాదు, వారి చేతుల్లో ఉన్న సాంకేతికత కూడా. అందుకే భారత్ ఇప్పుడు యుద్ధ విమానాలను కొనుగోలు చేసే విధానాన్ని దాటి వాటిని స్వయంగా అభివృద్ధి చేసే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. సూపర్ సుఖోయ్, ఎంఆర్ఎఫ్ఏ, ఏఎంసీఏ ఈ 3 ప్రాజెక్టులు కలిసి భారత వైమానిక దళాన్ని వచ్చే 3 దశాబ్దాల అవసరాలకు సిద్ధం చేస్తున్నాయి. విదేశీ సరఫరాల గొలుసులపై ఆధారాన్ని తగ్గించడం, దేశీయ రక్షణ పరిశ్రమను బలోపేతం చేయడం, భవిష్యత్తు యుద్ధాలకు అవసరమైన సాంకేతిక ఆధిపత్యాన్ని సాధించడం, ఇవే ఈ వ్యూహం అసలు లక్ష్యాలు. ఈ ప్రణాళిక విజయవంతమైతే భారత్ కేవలం ఆసియాలోనే కాదు, ప్రపంచ వైమానిక శక్తుల జాబితాలో మరింత బలమైన వ్యూహాత్మక స్థానాన్ని సంపాదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.